శంకరాచార్యుల వారు కాశీ మహానగరంలో సనందుడు అనేటువంటి ఆయనకి సన్యాసం ఇచ్చారు అని గతంలో మనం తెలుసుకున్నాం కదా. ఈ సనందుడు గొప్ప గురుభక్తి పరాయణుడు. అంటే శంకరాచార్యుల వారే ఆయనకి దైవం, మరొక దైవ ప్రతిపాదన ఆయనకి లేదు. అంత గొప్ప గురుభక్తి ఆయన. అటువంటి సమయంలో శంకరాచార్య వారి దగ్గర ఉన్నటువంటి ఇతర శిష్యులకి ఈ సనందుడు అంటే కాస్త ఈర్ష్యాద్వేషాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే గురువు గారు ఎప్పుడు కూడా ఆయనకే చాలా అద్భుతంగా పాఠం చేస్తారని, అంతేగాని ఆయన ధారణాశక్తి అంత గొప్పది అని ఎవరు అనుకోవట్లే. సనందుడి మీద ఉన్నటువంటి ఈర్ష్యాద్వేషాలను గమనించినటువంటి శంకరాచార్యుల వారు ఇతర శిష్యులకి ఆయన గురుభక్తిని నిరూపించాలి అని అనుకున్నారు. అందుకు గాను ఒకరోజు పాఠం చెప్పేటువంటి సమయానికి శంకరుడు గంగానది ఆవలగొడ్డున ఉన్నారు. అటువంటి సమయంలో ఒక్కసారి శంకరుడు కేక వేసినట్లుగా సనందా తొందరగా రా అని పిలిచారు. వెంటనే కూడా సనందాచార్యులు గురుభక్తిని గురువును తలుచుకొని గంగానది మీద నడుస్తూ శంకరాచార్యుల వారిని చేరారు. ఇక్కడ ఆయన గంగానది మీద నడిచినప్పుడు ఆయన ఎక్కడైతే పాదం పెట్టారో అక్కడ ఒక్కొక్క పద్మం దర్శనమిచ్చింది. ఆ పద్మంలో పీఠంగా ఆయన కాలు పెడుతూ శంకరాచార్యుల వారిని చేరుకున్నారు. ఇది చూసినటువంటి ఇతర శిష్యులు సనందుడు సామాన్యుడు కాడని, గురుభక్తి పరాయణుడని తెలుసుకొని సిగ్గుతో తలదించుకున్నారు. అక్కడి నుంచి సనందాచార్యుల వారికి పద్మపాదాచార్య అనేటువంటి నామం సుస్థిరంగా ఏర్పడిపోయింది. హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర.